వంట చేసే పని లేకుండా ఇట్టే అయిపోయే అటుకుల పాయసం ఎలా చేయాలో చూపించేనా? గ్యాస్ ముట్టించాల్సిన అవసరం లేదు, రైస్ వండాల్సిన పనే లేదు. మరి ఎలా చేయాలో చూపించేనా? సో లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ 4 ఆఫ్ నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్. ఫస్ట్ అయితే అటుకుల్ని తీసుకోవాలి. శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడిగేసేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసి 2 నిమిషాలు పక్కన పెట్టేయండి. రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బెల్లంని కూడా తరిగి పక్కన పెట్టేసుకోండి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఆ మిల్క్లో బెల్లంని వేసి బాగా కరిగించాలి. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇందులో ఈ స్వీట్ పాలను వేసేసి ఒకసారి కలిపి పైన లైట్గా క్రష్ చేసుకున్న జీడిపప్పులు అలాగే ఉంటే కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి అలా 2-3 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ స్వీట్నెస్ అనేది అటుకులకి బాగా పడుతుంది. ఇంకేముంది, అటుకుల పాయసం అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి.